మంత్రశాస్త్రంలో ఏం చెప్పారంటే శత్రువుకు చేసే ప్రయోగాలు జ్యోతిషం ప్రకారంగా వాళ్ళ జాతకాలు అవి చూసి వాళ్లకు బలహీనంగా ఉన్న సమయంలో ప్రయోగాలు చేయమని కూడా చెప్పి ఉన్నాయి. అంటే వాళ్లకు మంచి అనుకూలమైన ఉన్నతమైన దశ ఉన్నప్పుడు ఇటువంటి ప్రయోగాలు ఎవడన్నా చేసినా ఏమీ కావు వాడికి. అందువల్ల ఆ దశలను కూడా చూడమని ఉన్నాయి. ఇంకో డౌట్ అండి, కొంతమంది బాసులు వేధిస్తూ ఉంటారు ఉద్యోగుల్ని. వాళ్ళ వేధింపులు లేకుండా బాసుని ఏమన్నా తగ్గించడానికి మంత్రాలు అడుగుతూ ఉంటారు. దానికి ఏమైనా ఉన్నాయా? కానీ ఉండవండి. అటువంటి కేసులకు మన వాళ్ళు పూర్వం వాళ్ళు పెద్దలు ఏం చెప్పారంటే అంబరీషోపాఖ్యానం చదువుకోమన్నారు. భాగవతంలో అంబరీషోపాఖ్యానం ఉన్నది కదా, అధికారుల వైపు నుంచి వచ్చే ఒత్తిడులకు వాళ్ళ బాధలు పోయేదానికి అంబరీషోపాఖ్యానం చదవమని పెద్దలు చెప్పేవాళ్ళు పూర్వం. ఏది పై అధికారులు ఎవరన్నా బాధ పెడుతూనే పితృదేవతలకు పితృకార్యాలు అవి చేసినప్పుడు వామన చరిత్ర చదవమని, అట్లా అంబరీషోపాఖ్యానం అని చెప్పేవాళ్ళు. అంతేగాని వీటికి మంత్రాలు తంత్రాలు ఏ మంత్రమైనా అంత తొందరగా ఎదుటి మనిషి మనస్సు మీద ప్రభావితం చేయటం కష్టం.